ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసి ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క ఏపీ డిఎస్సి సంబంధించిన సిలబస్ గురించి, అంతేకాకుండా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో అందుకని ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. ఈ రోజు మనకు ఈ విశాలాంధ్ర న్యూస్ పేపర్ కనుక గమనించినట్లయితే ఒక తాజా అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది. ఉపాధ్యాయ ఖాళీలపై ఇంకా అస్పష్టత అయితే నెలకొందని చెప్పి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా పాఠశాల యాజమాన్య సిలబస్ అనేది కూడా మనకు యాడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. సో ఈ యొక్క ఆర్టికల్ కనుక మనం పూర్తిగా పరిశీలించినట్లయితే రాష్ట్రంలో 13 జిల్లాల డిఈఓల నుంచి వచ్చిన నివేదికల అనంతరం ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు దాదాపు 15,000 వరకు పెరుగుతాయని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. తొలుత ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు 12,370 వరకు ఉన్నాయని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించే విషయం తెలిసిందే. ఇందులో మోడల్ స్కూల్లో దాదాపు 1000 వరకు ఉన్నాయి. డిఈఓల నివేదికల అనంతరం ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై ఒక స్పష్టత వస్తుందని చెప్పి అభ్యర్థులు అయితే ఆశిస్తున్నారు. ఈ విధంగా మనకు ఉపాధ్యాయ ఖాళీల గురించి అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. సో నెక్స్ట్ మనకు డిఎస్సి ఎగ్జామ్ గురించి మనం చూసినట్లయితే తొలిసారిగా డిఎస్సి పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దీంతో డిఎస్సి పరీక్షల నిర్వహణ ప్రక్రియ ప్రశ్నల సరళి మరింత కష్టతరంగా ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీలోగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. డిఎస్సి సిలబస్ ఖాళీల జాబితా ఇంతవరకు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అందజేయలేదు. సో ఈ విధమైన అప్డేట్ అనేది మనకు డిఎస్సి గురించి అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసి అంతేకాకుండా రిజల్ట్స్ రిలీజ్ చేయడం అనేది మనకు జూన్ 1వ తేదీలోపు అయిపోవాలని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఏపీపీఎస్సీ మనకు మొదటిసారిగా ఈ యొక్క డిఎస్సిని కండక్ట్ చేస్తుంది కాబట్టి చాలా వరకు మనకు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే ప్రశ్నలు చాలా కఠినంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా మీరు బాగా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకు ఇది ఆన్లైన్ విధానంలో మనకు నిర్వహిస్తామని చెప్పి మనకు గతంలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు గంటా శ్రీనివాసరావు గారు. ఓకేనా? కొత్తగా స్కూల్ యాజమాన్యం సిలబస్ డిఎస్సిలో కొత్తగా ఈ ఏడాది స్కూల్ యాజమాన్యం సిలబస్ ను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపింది. విద్యా హక్కు చట్టం నిబంధనలో భాగంగా ఇచ్చిన పాఠశాలల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రుల పర్యవేక్షణ స్కూల్ యాజమాన్యంను నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై రాబోయే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు డిఎస్సి సిలబస్ లో 5 మార్కులకు జోడించాలని పలువురు విద్యావేత్తలు తెలిపారన్నమాట. మనకు ఈ యొక్క స్కూల్ యాజమాన్యం సంబంధించి సిలబస్ కు యాడింగ్ అయితే చేస్తారంట. సో దీనికి మనకు 5 మార్కులు కేటాయింపు అనేది మనకు ఈ యొక్క డిఎస్సిలో ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ ని మనకు 80 మార్కులకు అన్ని సబ్జెక్టులకు నిర్వహించన్నారు. అంటే మనకు ఈ యొక్క డిఎస్సిలో 80 మార్కులు ఉంటే టెట్ లో మనకు 20 మార్కులు అనేవి మనకు వస్తాయి కదా. సో అదనమాట. సో మొత్తంగా 100 మార్కులకి అయితే ఉంటుంది. బట్ ఎగ్జామ్ మాత్రం 80 మార్క్స్కి అయితే ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో 10 మార్కులకు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, మరో 10 మార్కులకు విద్యా దృక్పథాలు, మిగిలిన 40 మార్కులకు ఆయా సబ్జెక్టుల వారుగా కంటెంట్ ప్రశ్నలు కేటాయిస్తారు. కొత్తగా స్కూల్ యాజమాన్య సిలబస్ ను ప్రవేశపెడితే అన్ని సబ్జెక్టుల కంటెంట్ విభాగం నుంచి 5 మార్కులను తగ్గించే అవకాశం ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ అనంతరం సిలబస్ ప్రక్రియపై ఒక స్పష్టత అయితే రానుంది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క సిలబస్ గురించి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. టెట్ అర్హత అభ్యర్థుల అయోమయం అనే ఒక అప్డేట్ కనుక మనం పరిశీలించినట్లయితే టెట్ పరీక్షల్ని దిగ్విజయంగా రాసిన అభ్యర్థులకు రాబోయే డిఎస్సి సిలబస్ పై మనకు అయోమయం అయితే నెలకొంది. 2012 డిఎస్సి తరహాగానే సిలబస్ ఉంటుందా, కొద్దిపాటి మార్పులు కొనసాగుతాయా అనేది అస్పష్టంగా ఉంది. వేగవంతంగా డిఎస్సి నోటిఫికేషన్ అంతేకాకుండా సిలబస్ ను కూడా వెల్లడించాలని చెప్పి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో త్వరగా మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేసినట్లయితే ఈ యొక్క సిలబస్ ను కూడా మనం కంప్లీట్ చేయడానికి ఒక మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి మరొక 4 రోజుల్లో ఎగ్జామ్ అంటే చదువుకోవడానికి మనకి చాలా ఇబ్బంది కాబట్టి, సో మళ్ళీ ఇటువంటి డిఎస్సీలు మనకు రావు కాబట్టి, సో త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి మనకు చదువుకోవడానికి మంచి టైం కనుక కేటాయించినట్లయితే మనం ఈ యొక్క ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ యొక్క అప్డేట్ అనమాట. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.